తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి మాట్లాడుతూ పొలిట్ బ్యూరోలో తనకు స్థానం కల్పించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. లోకేష్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసి 2029 ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలిపారు. పార్టీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చిన గల్లా మాధవితో మా సీనియర్ కరెస్పాండెంట్ కొన్నలరావు ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అటు జాతీయ కార్యవర్గ సమావేశం కూడా ఈరోజు జరిగింది. ప్రమాణ స్వీకారం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మనతో పాటు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, మనతో పాటు పొలిట్ బ్యూరోలో మెంబర్గా కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉంది ఇలా ఈరోజు యువనేత ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు, ముందడుగు వేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషకరమైన పరిస్థితి అండి. నిజంగా అంటే ఒక భావోద్వేగం నిండిన మనసుతో ఈరోజు ఇక్కడ నుంచోవడం జరిగింది. నేను పార్టీకి చాలా కొత్త అయినప్పటికీ ఈరోజు నాకు ఒక అవకాశాన్ని కల్పించడం అనేది ఇది పార్టీ యొక్క అధిష్టానానికి, నాయకత్వానికి, వారి నిబద్ధతకి నిదర్శనము. దాన్నే ఈరోజు నేను చూస్తూ ఉన్నాను. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికి ఒక సముచిత స్థానం అందించే ఒక గొప్ప నాయకత్వం ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఉందని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు సీనియారిటీని, మరి కొత్తతనాన్ని, కొత్త ఎనర్జీని ఇందులో ఇనుమడింపజేసి పార్టీ ప్రతిష్టను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారని చెప్పచ్చు. ఎప్పుడూ జరగని విధంగా ఈ 44 సంవత్సరాల కాలంలో టీడీపీ పార్టీలో ఇలాంటి ఒక కసరత్తు ఎప్పుడు చేయలేదని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పరిస్థితి. అంటే ఇది నిజంగా అక్షర సత్యం. ఎప్పుడు కూడా ఇలాంటి ఒక విధి విధానంతో వెళ్ళలేదు. ఇప్పుడు దీనికి కారణాలు ఏంటి అని చూస్తే పార్టీకి నిజంగా ఒక సీనియర్ల యొక్క అనుభవం అవసరం. అదేవిధంగా ఉత్తేజంగా చేసే ఒక ఉత్తేజం కూడా చాలా అవసరం. కాబట్టి అందరు నాయకుల సమన్వయంతో, మరి ఇంకా చూస్తే క్లస్టర్ ఇన్ఛార్జీలకు కూడా, మండల పార్టీ ప్రెసిడెంట్లకు కూడా ఇందులో పాలిట్ బ్యూరోలో అవకాశం ఇవ్వడం అనేది నాయకులు నిజంగా ప్రజలతో, అభివృద్ధితో, పార్టీకి నిబద్ధతగా ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సముచిత స్థానం లభిస్తుంది అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం లాగా అనిపిస్తుంది. ఇక నా దాకా వస్తే బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారే ఆయన టికెట్లు ఇచ్చే టైం కూడా చాలా విలక్షణంగా చదువుకున్న వారికి, లేదు ప్రజల్లో మంచి పేరున్న వాళ్ళకి అప్పుడు ఆనాడు టికెట్లు ఇవ్వడం జరిగింది. అదే ఒరవడిని ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మనం చూస్తూ ఉన్నాము. చదువుకున్న వాళ్ళకి మొన్న టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు పాలిట్ బ్యూరోలో తీసుకుంటే ఈ పార్టీకి చాలా చురుకుగా పనిచేస్తూ పార్టీకి నిబద్ధతగా ఉండే ప్రతి ఒక్కళ్ళకి సముచిత స్థానము లభిస్తుంది. ఇప్పటిదాకా మనం పార్టీ గొడుగు కింద ఉన్నాం, ఈరోజు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయ్యాము అని మాత్రం నేను చెప్తూ ఉన్నాను. ఇది ఒక గౌరవము, మర్యాద, అట్ ద సేమ్ టైం ఒక పెద్ద బాధ్యతగా నేను భావిస్తున్నాను. మూడో తరం నాయకుని చూడబోతున్నాడు. ఎన్టీ రామారావు చూశారు, మీరు చంద్రబాబు నాయుడు చూశారు. లోకేష్ గారి ఆధ్వర్యంలో 2029లో పార్టీని బలోపేతం చేయడానికి మీరందరూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి 2029 ఎలా ఉండబోతుందంట? ఈరోజు చూస్తే అండి, నారా లోకేష్ అన్న నిజంగానే ఒక కొత్త ఒరవడికి ఆయన మార్కుగా, మరి నిజంగా మేము ఆయన కింద పనిచేయడం మాకు ఒక అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే అలాంటి నాయకత్వం, సీనియరిటీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు, అన్న నందమూరి తారక రామారావు గారిది ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉండేది. ఈరోజు లోకేష్ అన్నని తీసుకుంటే అన్ని స్టైల్స్ కనిపిస్తాయి ఆయనలో. అంటే ఒక సీనియర్ నాయకుడు ఆలోచించే ఒక తెలివితేటలు కానివ్వండి, నిబద్ధత కానివ్వండి, మరి నిన్నగాక మొన్న జూనియర్లో ఉండే ఒక ఆవేశము, లేదనంటే ఒక ఉత్సాహము ఏదైతే ఉన్నాయో అవి కానివ్వండి, ఒక లోతైన ఆలోచన విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా లోకేష్ అన్న సొంతంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక నాయకత్వం కింద మేమందరం కూడా ముందుకు వెళ్ళడం, ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవడం, తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిష్టని మరింతగా ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప అవకాశము. మరి లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం రానున్న రోజుల్లో ఇంతకు మించి ముందుకు వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్తాను. కింద స్థాయి నాయకులకు కూడా, కార్యకర్తకు కూడా తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా స్థానం ఉంటుందంటూ ఇప్పుడు ఈ కమిటీలో నిరూపించడం జరిగింది. కమిటీలో కింద స్థాయి వాళ్ళని పొలిట్ బ్యూరోలో పెట్టారు, మరోవైపు ఒక పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఇచ్చింది. దీన్ని ఎలా చూడొచ్చు? అదే చెప్తున్నానండి, తెలుగుదేశం పార్టీకి ఉన్న విశిష్టత, విలక్షణమైన స్వభావం ఏంటి అని అంటే, కష్టపడే వారికి ఖచ్చితంగా ఒక స్థానం ఉంటుంది.
అయితే ఈరోజు ఒక కష్టపడే వారికి మాత్రమే కాదు, నిజంగా వెనకబాటుకి గురైన వ్యక్తులకి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఒక మెసేజ్ ఇవ్వాలి, వీళ్ళని చూసి నిజంగా ఎందరో స్ఫూర్తి పొందాలి అనే ఒక ఆశయంతో, ఒక గొప్ప ఆశయంతో పనిచేసే పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీయే. ఈరోజు కింద స్థాయి కార్యకర్తకు కూడా సముచిత స్థానం లభిస్తుంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే లభిస్తుంది. మరి మీరు ఎక్కడ ఇంకే పార్టీలో చూసుకున్న ఒక కోటరీ ఉంటుంది, ఆ నాయకుడికి భజన చేసేవాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం విమర్శించిన సత్విమర్శని ఎంతో సానుకూలంగా తీసుకునే నాయకత్వం, మంచి చేస్తూ ఉంటే వెన్నుతట్టి ముందుకు ప్రోత్సహించే నాయకత్వం కేవలం తెలుగుదేశం పార్టీలో, అందులో మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాళ్ళకి నిజంగా అది వాళ్ళ అలంకరణ ప్రాయంగా కూడా చెప్పుకోవచ్చు, వారి గొప్పతనంగా కూడా చెప్పుకోవచ్చు. అలాంటి నాయకులు ఉండడం తెలుగుదేశం పార్టీ యొక్క అదృష్టంగా చెప్తాను. వారి కింద నేను ఒక నాయకురాళ్ళగా ఎదుగుతున్నందుకు ఇది నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్తకి కూడా న్యాయం జరుగుతుంది. ప్రతి కార్యకర్తను కూడా తెలుగుదేశం పార్టీ అభిమానిస్తుంది, గౌరవిస్తుంది. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే కార్యవర్గం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా కృషి చేస్తామంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్తున్నారు. లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నట్టు కూడా గల్లా మాధవి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి.